హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 2 అనాటమీ గురించి నేర్చుకుందాము. డే 2 ఓకే. 2D అనాటమీ గురించి నేర్చుకుందాము. అసలు 2D అనాటమీ అంటే అంత రాకెట్ సైన్స్ ఏం కాదు. అసలు ఒక 2D యానిమేషన్ ఎలా వర్క్ చేస్తుంది అసలు. ఓకే, ఫర్ సపోజ్ మనం ఇలాగా ఒక డ్రాయింగ్స్ తీసుకుంటున్నాం. ఈ మధ్యన తెలుగులో ఎక్కువ ఈ టైప్ డ్రాయింగ్స్, తెలుగులో కానీ మన హిందీలో కూడా మ్యాక్సిమం ఈ టైప్ యానిమేషన్స్ చూస్తున్నారు. సో ఈ టైప్ యానిమేషన్స్కి మన కార్టూన్ టామ్ అండ్ జెర్రీ యానిమేషన్, డోరేమాన్ యానిమేషన్, షిన్చాన్ యానిమేషన్, ఇంకా కితరెట్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ యానిమేషన్స్ అన్నీ అసలు వాళ్ళు ఏ టైప్ స్ట్రక్చర్లో ఫాలో అవుతారు, అసలు వాటిని డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా అనుకుని డిజైన్ చేస్తారు. సో ఇవన్నీ ఈరోజు చూద్దాం మనం. సో ఫస్ట్ మన కళ్ళకి ఒక స్టోరీ నెరేట్ చేసేటప్పుడు ఈ బొమ్మలతోటి కథలు చెప్తున్నారు కదా, ఆ కథలు చెప్పేటప్పుడు ఆ బొమ్మ ఇలా 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 మెల్లగా కదిలితే వెళ్తూ ఉంటుంది. ఓకే, మనం చూస్తున్నాము. సో ఈ బొమ్మని వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారు అన్నది చూసుకుంటే మనకి దీంట్లో మీకు ఇక్కడ చూసినట్లయితే హెడ్, బాడీ, హ్యాండ్స్, ఇతని లెగ్స్, సో ఫుట్ మొత్తం విడివిడిగా డ్రా చేసుకున్నారు. డ్రా చేసుకొని మీకు డే 1 క్లాస్లో మీకు డ్రాయింగ్ మోడ్లో ఎలా చేసుకుంటారు, స్ట్రోక్ అంటే ఏంటి, ఫిల్ అంటే ఏంటి అని చెప్పాను కదా. సో అలా మెల్లగా డిజైన్ చేసుకున్నారు ఒక ఫుల్ బాడీని. ఈ ఫుల్ బాడీలో ఏ పార్ట్ కాపార్ట్ అనమాట. మళ్ళీ అంటే ఇప్పుడు మనకు కనిపించే బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ ఏ పార్ట్ కాపార్ట్ డిజైన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ని 4 టైప్స్ డిజైన్ చేసుకున్నారు. మన యానిమేషన్ మొత్తం ఈ 4 టైప్సే కనిపిస్తుంది. ఓకే, వేరే ఏ యాక్షన్స్ చేయించాలన్నా అదే అవ్వదు. సో మీకు ఇక్కడ మీకు హెడ్స్ కనిపిస్తున్నాయా, ఇది. ఇప్పుడు మన యానిమేషన్లో మీకు అక్కడ తన లిప్ మూమెంట్ చూడండి. లిప్ మూమెంట్ హెడ్కి వేరియేషన్ ఉంది. సో తను మాట్లాడేటప్పుడు మనం ఈ ఎమోజీస్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ ఎమోజీస్ టైప్ హెడ్స్ని, అంటే తలకాయలని మనం ఇలా యూజ్ చేస్తాం. కొంతమంది యానిమేషన్లో ఫేస్ అంతా అలాగే ఉంటుంది, కానీ జస్ట్ ఇలాగా లిప్స్ డిజైన్ చేసుకుంటారు. లిప్స్ డిజైన్ చేసుకొని వాటిని అటాచ్ చేస్తారు. ఓకే, అండ్ లెగ్స్ మీకు ఇలా కనిపిస్తున్నాయా. సో ఒక మనిషిని ఇలా డిజైన్ చేసుకొని హ్యాండ్స్, లెగ్స్, మౌత్ విజన్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అలా కాకుండా మీరు ఇక్కడ పైన చూసుకుంటే ఇది క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఓకే, ఇది క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. కానీ మనకి మౌత్ విజన్స్ అంటే ఆన్లైన్లో మనకి ఇలా దొరుకుతాయి. సో మీకు ఇక్కడ వరకు అసలు మనం కళ్ళతో చూసే ఒక క్యారెక్టర్ని ఎలాగా పార్ట్ కింద, స్ట్రక్చర్స్ కింద వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారన్నది మనం చూసాము. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం చూసే 2Dలో ప్రతిదీ గీయాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు ప్రతిదీ హ్యాండ్తో డ్రా చేస్తేనే అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఈ హ్యాండ్తో డ్రా చేసే దాని గురించి నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. మీరు ఇక్కడ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ బౌన్సింగ్ బాల్. ఓకే, ఒక బాలు ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి మీకు దీంతో గీస్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా 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 వచ్చింది అనుకున్నాం. అంటే ఈ స్మూత్ యానిమేషన్స్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావడానికి ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ చేసేవాళ్ళు మనం చూసే కార్టూన్ నెట్వర్క్ టామ్ అండ్ జెర్రీ. దాని వెనకాల చాలా శ్రమ దాగుంటుంది, మనకి కంటికి కనిపిస్తుంది. మీకు దాన్ని చూపిస్తానండి. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఒక బాల్ బౌన్స్ అయ్యి
మళ్ళీ రిబ్యాక్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యి సో సంథింగ్ ఇలాగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఇన్ని ఫ్రేమ్స్ యానిమేషన్ చేస్తారు. ఓకే, సో ఇలా కాకుండా మీకు స్టార్టింగ్ ఈ బౌన్ సింబల్ తీసేద్దాం. ఇలా కాకుండా ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం, మాట్లాడటం, ఇవే ఉంటాయి మ్యాక్సిమం యానిమేషన్స్లో. లేదా వీళ్ళ చేతుల్లో చిన్న చిన్న ఐటమ్స్, కత్తులు లాంటివి, గంపలు లాంటివి, గడ్డి లాంటివి, మ్యాక్సిమం విలేజ్ స్టోరీస్. ఎందుకంటే మనం బాగా ఓల్డెన్ డేస్ రెట్రో టైప్ ఫీల్ వస్తుంది అనమాట. ఒక ఏదో పాత రోజుల్లోకి వెళ్ళిపోయామో అనిపిస్తుంది ఈ యానిమేషన్ చూస్తే. ఈ యానిమేషన్ ఉండడానికి జర్కీగా ఉన్నా కానీ ఒక కథని అందమైన మినియేచర్ లాగా క్రియేట్ చేయడానికి మనకి ఈ యానిమేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అందరూ అడిక్ట్ అయిపోయారు ఈ యానిమేషన్కి. ఓకే, మనం ఈ కోర్సులో ఈ యానిమేషన్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకే, ఇంకా ఫ్రేమ్ బై ఫ్రేమ్ కూడా నేర్పుతాను, కానీ మ్యాక్సిమం అందరూ ఓన్గా యూట్యూబ్ ఛానల్ చేసుకుందాము, లేదా కొంతమందికి ఆర్ట్ అంటే ఇష్టం, డ్రా చేయడం అంటే కొంతమందికి ఇష్టం. సో సంథింగ్ అలా ఉన్నవాళ్ళు ఇంకా ఫ్రీ అండ్ స్మూత్ యానిమేషన్స్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, బట్ ఇప్పటికైతే ఫస్ట్ ఈ కోర్సులో స్టార్టింగ్ అంతా ఈ యానిమేషన్స్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి యానిమేషన్స్ ఉంది కదా మనకి, ఇది ఇప్పుడు ఈ వ్యక్తి ఒకవైపు చూస్తున్నాడు, ఒక డైరెక్షన్లో ఉన్నాడు. ఈ డైరెక్షన్స్ గురించి చూద్దాము. ఈ డైరెక్షన్స్ ఒక ఫుల్ క్యారెక్టర్ని మనం ఈ క్యాన్వాస్లో ఒక ఫుల్ క్యారెక్టర్ని ముందుగా డిజైన్ చేసుకోవాలి, నువ్వు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కానీ. ఓకే, సో నేను ఇతను కూడా తీసేసాను. ఒక ఫస్ట్ నేను ఇది ఫ్రంట్ క్యారెక్టర్. ఫ్రంట్ అంటే ఫ్రేమ్స్లో చూపించాలి. ఒక ఫ్రేమ్లో మన వైపు ముందు వైపు ఉంటాడు, కానీ మేజారిటీ ఈ యానిమేషన్ షార్ట్ ఫిలిమ్స్లో ఒక 3/4 క్యారెక్టర్ని ఎక్కువ యూజ్ చేస్తారు. షార్ట్ ఫిలిం మొత్తం ఎక్కువ యూజ్ చేసేది 3/4 క్యారెక్టర్. ఇది ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళడం, లేదా ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళడం, దీన్నే మళ్ళీ హారిజంటల్గా ఫ్లిప్ చేసేసి ఇలా వెళ్తూ ఉంటారు. ఈ షార్ట్స్ కొంచెం రేర్గా ఉంటాయి, ఫ్రంట్ షార్ట్స్. అలాగే సైడ్ షాట్, మీరు ఇక్కడ చూసినట్లయితే సైడ్ షాట్కి 3/4 షాట్కి వేరియేషన్ ఉంటుంది. ఒక్కసారి ఇది 3/4 షాట్. ఈ 3/4 షాట్కి ఈ సైడ్ షాట్కి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఓకే, ఇది వాకింగ్, సైడ్ వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, ఆ పర్టికులర్ ఫ్రేమ్ నుంచి డైలాగ్ చెప్పి మూవ్ అయిపోయినప్పుడు ఇది వాడతారు. ఇప్పుడు బ్యాక్ షాట్. ఓకే, ఇప్పుడు మీరు ఒక యానిమేషన్ కొంచెం చూడడానికి ఒక పెద్ద స్టోరీని డిజైన్ చేసుకుంటున్నారు. అప్పుడు డిజైన్ చేసుకునేటప్పుడు ఇలాగ ఒక ఫుల్ క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒక స్టోరీకి ఎంతమంది పడతారు అంటే, ఒక ఫాదర్ క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్, ఒక సిస్టర్ క్యారెక్టర్, ఒక విలన్స్ కాకుండా మళ్ళీ విలన్స్ వాడే బళ్ళు, ఇలాగ ఎన్ని క్యారెక్టర్స్ పడితే అన్ని క్యారెక్టర్స్ని స్టోరీకి తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి. ఇది పెద్ద కష్టమేం కాదు. విషయం ఏంటంటే ఒకసారి డిజైన్ చేసుకుంటే మళ్ళీ ఆ స్టోరీ వెళ్తూ ఉంటుంది, కాబట్టి మీరు ఏ బొమ్మల్ని రీయూజ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాగా ఫుల్ టర్న్ అరౌండ్ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక క్యారెక్టర్ మీరు కథ రాసుకుంటారు, చిన్న కథ రాసుకోవడమో మీకు ఉన్న ఆలోచనో, ఒక క్యారెక్టర్స్ ఉంటాయి మీకు, ఓ 4 క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు వచ్చినప్పుడు ప్రతి క్యారెక్టర్ని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక క్యారెక్టర్ని ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, ఇలాగా మీరు ఏది డ్రా చేస్తే అదే కనిపిస్తుంది. కానీ యానిమేషన్ అన్నది ఇది రిగ్ యానిమేషన్ చేయొచ్చు అనమాట. రిగ్ యానిమేషన్ అంటే నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఈ రిగ్ యానిమేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేయక్కర్లేదు. ఓకే, మీరు ఇప్పుడు బౌన్సింగ్ బాల్ చూస్తున్నారు కదా, ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్. ఓకే, సపోజ్ అనుకున్నాం ఇప్పుడు ఇది 10th ఫ్రేమ్ దగ్గర బాల్ ఇక్కడికి వచ్చినట్టు,
తర్వాత 12th ఫ్రేమ్ దగ్గర బాల్ మళ్ళీ ఇంకో స్టెప్ ఎదరికి వచ్చింది. 14th ఫ్రేమ్ దగ్గర ఇలాగా, 15th ఫ్రేమ్ దగ్గర ఇలాగా. సో ఇలాగ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్స్ చేసుకోవచ్చు. టామ్ అండ్ జెర్రీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్, వెరీ స్మూత్ యానిమేషన్ అది. సో షిన్చాన్ ఫర్ సపోజ్ అందరికీ బాగా ఫెమిలియర్ కాబట్టి డోరేమాన్ గురించి మాట్లాడతాం. డోరేమాన్ అన్నది ఒక రిగ్గింగ్ యానిమేషన్. అది కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేస్తారు, కానీ మెజారిటీ రిగ్గింగ్ యానిమేషన్ ఉంటుంది. సో చాలా ఈజీ అనమాట. అంటే అది చేయడం కష్టం, నేను ఎవరి ఎఫర్ట్ని ఈజీ అన్న కానీ డోరేమాన్ లాంటి యానిమేషన్స్ని మనం ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా వెరీ ఈజీగా చేయగలుగుతాం. అండ్ మీరు ఈ కోర్స్ నేర్చుకున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ మీకు ఎలా అర్థమవుతుంది, మీకు నేను చెప్పింది అర్థమవుతుందో లేదో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు తెలియాలి కదా ఎలాగ మీకు అర్థమవుతుందో లేదా అని. సో అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ కోర్స్ షేర్ చేయండి. అండ్ ఈ కోర్స్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కోర్సులో వైపు తీసుకెళ్తున్నానని ఏమనుకోవద్దు. చేస్తున్నాను. మన ఛానల్లో కొన్ని వ్లాగ్స్ అవి ఉన్నాయి, కానీ మన వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఈ నార్త్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, వేరే వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. మన తెలుగులో కూడా బాగుండాలి, మనం కూడా చేసుకోవాలని చెప్పి ఏదో చేస్తున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా నాకు చేయడానికి ఇంకా జోష్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.